హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సునీత. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఇక స్టోరీలోకి వెళ్తే, హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఉన్న డూప్లెక్స్ ఇంటిపై అంతస్తులో అద్దెకు ఉంటున్నారు రేణు అనే ఆంటీ. శారీరకంగా ఆకర్షణీయమైన వారే కాదు, మనసుగాను చాలా సంపన్నురాలు. ఆమె భర్త డబ్బు కోసం ముంబైలో ఉంటూ ఎక్కువగా ఇంటికి రారు. కింద అంతస్తులో ఇంటి యజమాని శివానందం గారు ఉంటారు. అతని కొడుకు అరవింద్ 24 ఏళ్ల యువకుడు. ఇటీవలే విదేశాల నుంచి వచ్చాడు. రేణుగారి నడక, మాట్లాడే తీరు, వంటింటి నుంచి వచ్చే సుగంధం ఇవన్నీ అరవింద్ మనసును తాకుతుంటాయి. ఒకరోజు సాయంత్రం రేణుగారు అద్దె ఇవ్వడానికి కిందికి వస్తారు. చీర సరిగ్గా కట్టుకోలేదు. తడిగా ఉన్న జడను చేత్తో సవరిస్తూ ఒక్కసారిగా గుమ్మం ముందు నిలబడి ఉంటుంది. అరవింద్ ఆమెను చూడగానే అమ్మాయి మర్చిపోతాడు. ఆమె కూడా నవ్వుతూ, విదేశీ చదువుల కన్నా మన ఇల్లు, ఇంటి వాళ్ళతో ఉండడమే బాగుంటుంది కదా అని ఉంటుంది. అనగానే అరవింద్, అవును ఆంటీ, మీలాంటి వారు ఉండాలి అని ఎప్పటికీ ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది అని నవ్వుతూ అంటాడు. అలా అనగానే, ఏంటరవింద్ అలా అనేసా ఒక్కసారిగా అని సిగ్గుపడుతూ ఇంటి లోపలికి వెళ్తాడు. అలా వెళ్ళి సోఫాలో కూర్చుంటారు అరవింద్. ఆంటీ, కూర్చోండి ఆంటీ, టీ తీసుకువస్తాను అని వెళ్ళి టీ తీసుకువస్తాడు. అలా టీ తాగుతూ కొద్దిసేపు మాట్లాడుకుంటారు. ఆంటీ అద్దె డబ్బులిచ్చి పైకి వెళ్తుంది. అరవింద్ కూడా ఆంటీని ఫాలో అవుతాడు. ఆంటీ వెనక్కి తిరిగి చూసి, ఏంటి అరవింద్ ఫాలో అవుతున్నావు, ఏమైనా కావాలా అని అంటుంది. అరవింద్, మనసులోని సొగసులు కావాలి, మీరు ఓకే అంటే ఇప్పుడే వచ్చేస్తాను నీలోకి అని మనసులో అనుకుంటాడు. కానీ ఒక్కసారిగా ఆంటీ, అరవింద్ ఏంటి మళ్ళీ చెప్పు అని అంటుంది. అరవింద్, మనసులో అనుకున్నాను కదా, ఎలా వినబడింది అని ఆలోచిస్తుండగా ఆంటీ ఇలా అంటుంది, ఈ మాట గురించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను నేను. నువ్వంటే నాకు చాలా ఇష్టం, అది ఎందుకు తెలియదు అని అంటూ హక్ చేసుకుంటుంది. అరవింద్కు కావాల్సింది కూడా అదే కాదు కాబట్టి అరవింద్ కూడా ఆంటీని గట్టిగా హక్ చేసుకుంటాడు. ఇక మెల్లగా ఇద్దరు తన బెడ్రూమ్లోకి వెళ్తారు. అరవింద్ ఇలా అడుగుతాడు, ఎందుకంటే నేనంటే అంత ఇష్టం మీకు అనగానే ఆంటీ, నా భర్త డబ్బు మీద ఆశతో అక్కడే ఉంటాడు, మరి నా కోరికలు ఎవరు తీరుస్తారు, అంతలోనే నా కంటపడ్డాడు. ఆ మొదటి చూపులోనే మీతో అన్నీ ఊహించేసుకున్నా అని అంటుంది. ఇక అరవింద్, అవన్నీ ఎందుకులే ఆంటీ, ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నా ఈ బంగారు పుష్పానికి ఈరోజు బంగారు పూత పెట్టేద్దాంలే ఆంటీ అని మెల్లగా మొదలు పెడతాడు. ఆంటీ, అలాగే అరవింద్ పెట్టు బంగారు పూత అని మెల్లగా మొగ్గుతో చెబుతుంది. అరవింద్, ఇంకా మంచిగా పూత పూస్తాను అని చెబుతా, ఆంటీ ఈ ఒక్క స్టైల్గా అయిపోతుంది లేదా ఇంకా చాలా స్టైల్స్ ఉన్నాయి, ట్రై చేద్దామా అని అడుగుతాను. ఆంటీ, మీకు ఎన్ని స్టైల్స్ వస్తాయి, అన్ని స్టైల్స్ చూపించు. ఇక తెల్లవారు బంగారు పుష్పానికి మంచి స్టైల్ పూత పూస్తారు. ఇక తెల్లవారు అరవింద్, చాలా బాగా చేశారు, పుష్పాలకి ఇక రోజు ఇంట్లో వచ్చి చూసుకో అని అరవింద్ చెబుతాడు. అరవింద్, అలాగే ఆంటీ, రోజు వస్తాను అని చెప్పి కింద ఉన్న వాళ్ళ రూమ్కి వెళ్ళిపోతాడు. ఈ కథ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.